బన్నీవాస్ అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్. మామూలుగా 'గీతా ఆర్ట్స్ 2' అనుకుంటా ఆయన నడుపుతుంటాడు. ఎప్పటినుంచో అల్లు అరవింద్ క్యాంప్‌లో ఉన్న వ్యక్తి. సో, ఆయన సినిమాలు రెగ్యులర్‌గా తీస్తున్నాడు. కొంతవరకి మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. ఆయన సినిమాలు చాలా వరకు సక్సెస్ రేట్ కూడా బావుంది. సో, ప్రొఫెషనల్‌గా సినిమాల్ని ఎలా జేయాలి, ఏంటి అవన్నీ కూడా ఆయన బాగా తర్బీదయ్యాడు. ముఖ్యంగా అల్లు అరవింద్ కాంపౌండ్‌లో ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన నిర్మాతగా 'మిత్రమండలి' అనే సినిమా ప్రియదర్శి కదా దాంట్లో అవును. ప్రధానంగా. హ్మ్. మిగతా కాస్త ఒక కామెడీ మూవీగా అది బయటకు వస్తున్నట్టు కనబడుతుంది. అది 16వ తేదీన రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఆయన నిన్న మాట్లాడుతూ, నేనిక్కడ సీరియస్‌గానే మాట్లాడాలా నా సినిమా గురించి అనుకున్నాను. కానీ కొంతమంది నా సినిమాని ట్రోల్ చేస్తున్నారు. నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని కామెంట్‌లవి సీరియస్‌గా చేశాడు. అదేందంటే ఈ నెగటివిటీ ఇవన్నీ కూడా నాకు ఇంటర్వ్యూ లెక్క నాకు నేను అనుకుంటే వేరే చోట నుంచి ఇంటర్వ్యూ చూపించగలను గానీ, నేను తలలో నుంచి మాత్రం చూపిస్తున్నాను. ఎందుకంటే నా సంస్కారం అలాంటిది. ఈ ఇది నాకు ఇంటర్వ్యూ లెక్క. నన్నెవడైనా తొక్కేయాలనుకుంటే అది వేస్ట్ ప్రయత్నం. నేను పరిగెడతానే ఉంటాను. నన్నెవడు ఏం తొక్కలేడు, ఏం చేయలేడు. మీ సినిమాని మీరు ప్రమోట్ చేసుకోండి. ప్రతి సినిమాని ఆడాలని ఎవరు అనుకోలేరు. ఎందుకంటే ఫైనల్‌గా ప్రేక్షకులే ఇంపార్టెంట్. వాళ్ళ జడ్జిమెంటే కరెక్ట్. పైన దేవుడు, కింద ప్రేక్షకులున్నారు. వాళ్ళ తేల్చాలి తప్ప నెగెటివ్, పాజిటివ్‌గా ఉండకూడదు. నేను నా సినిమానే కాదు, పక్కనోడి సినిమా కూడా ఆడాలనే స్వభావం నాది. ఎందుకంటే నేను 10, 15 తీస్తాను. అన్నీ కూడా ఆడుతాయని నేను నమ్మే వ్యక్తి కాదు. ఎందుకంటే కొన్ని నచ్చొచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. కొన్ని ఒకసారి మంది నచ్చకపోవచ్చు, పక్కనోడిది నచ్చొచ్చు, వాడిది సక్సెస్ అవ్వచ్చు. ఏమైనా సినిమాలన్నీ కూడా ఆడాలని కోరుకోవాలి తప్ప, ఒక సినిమా పక్కనోడిని నాశనం చేసేయాలన్న బుద్ధి కరెక్ట్ కాదు అనేది ఆయన మాట్లాడాడు. సో, ఇదిప్పుడు వైరల్ అవుతుంది. ఆయన్ని ఎవరినన్నాడు యాక్చువల్‌గా ఆయన ఎందుకు అట్లాంటి సంస్కారం కాదంటూనే ఆయన వేరే చోట నుంచి ఇంటర్వ్యూ చూపిస్తాననే అంత స్థాయిలో మాట్లాడాడు. మామూలుగా సంస్కారం నీకు నిజంగా ఉంటే ఆ మాటే మాట్లాడకూడదు. నా ఇక్కడ వెంట్రుకతో సమానం అనాలి తప్ప, ఇంకొక వెంట్రుకతో కూడా నువ్వు సమాధానం అనొచ్చు నేను అనాలనుకుంటే, కానీ అనను అంటే అర్థం అనేసావు ఆల్రెడీ. హ్మ్. సో, ఇదొక టెక్నిక్ అనమాట. నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను అనను, లేకపోతే ఇలా అని ఉండేవాడిని అట్లా చెప్తుంటారు కొంతమంది. అంటే వాడికి సంస్కారం లేదని అక్కడ అర్థమైపోతుంది మాటల్లో. ఈయన మాటల్లో కూడా సంస్కారం నిజంగా ఉంటే ఆ మాటే అనకూడదు. అంటే ఆయనకి సీరియస్ కోపమొచ్చి, సంస్కారం కూడా అడ్డొచ్చి, అడ్డు రాకుండా మాట అనాలి అని ప్లాన్ చేసుకొని అన్నట్టుగానే మనకు తెలుస్తుంది. అదేదో ఫ్లోలో అన్న మాట అయితే కాదు. ఏదేమైనా ఆయన దీనికి ఇప్పుడు ఆయన అలా మాట్లాడడానికి కారణాలు ఏంటనేది చర్చ. మామూలుగా గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఏమైందే పాలిటిక్స్ ఎక్కువైపోయి, ఇవి ఇప్పుడే కాదు, పాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పీరియడ్‌లో కూడా ఏఎన్ఆర్ సినిమా తొక్కేయడానికి ఎన్టీఆర్ బ్యాచ్ తొక్కేయడానికి ఏఎన్ఆర్ బ్యాచ్ ఎప్పటినుంచో ఉన్నాయి. అక్కడ మన కర్ణాటకలో కూడా విష్ణువర్ధన్‌ని ఇప్పుడు కూడా పోయి అడిగితే రాజ్‌కుమార్ బ్యాచ్ విష్ణువర్ధన్ తొక్కేశారు సార్ అని చెప్తుంటారు. హ్మ్. అప్పట్లో ఏందంటే 100 రోజులు ఆడనీయకుండా థియేటర్‌లని కంట్రోల్ చేయడం, వీళ్ళ సినిమాలు మాత్రం 100 రోజులు ఆడినా ఆడకపోయినా నడిపించడం, ఇలాంటి పాలిటిక్స్ అప్పుడు అక్కడ ఉండేవి. ఇప్పుడేందంటే సోషల్ మీడియా వచ్చినాక ఏం చేస్తున్నారంటే నెగెటివ్ ప్రచారం, ట్రోలింగ్సు, ఆ సినిమా నెగెటివ్‌గా చెప్పడం అనేది మొదలుపెడుతున్నారు. ఎందుకంటే ఇవాళ సినిమా థియేటర్‌కెళ్ళాలంటే ప్రచారం ఇంపార్టెంట్ కాబట్టి. ఒకప్పుడు నెగెటివ్ ప్రచారంతో పాటు సినిమా థియేటర్లని కంట్రోల్ చేసి వాళ్ళ సినిమాని ఆడనీయకుండా చేయడం అనేది ఎప్పటినుంచో ఉంది. హ్మ్. ఈ రైవల్రీ ఇది అన్ని చోట్ల ఉంటది. వ్యాపారాలు కూడా ఇప్పుడు ఒక వీధిలో 2 స్వీట్ షాపులు పెట్టారనుకో, ఒక స్వీట్ షాప్ వాడు ఇంకో దాన్ని తొక్కేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. 2 హోటళ్ళు ఉన్నాయనుకో, లేదా 2 బట్టల షాపులు ఉన్నాయనుకో, రైవల్‌ని ఎలా ఇబ్బంది పెట్టాలో ప్లాన్ చేస్తుంటారు. ఇది ప్రతి వ్యాపారంలో ఉండే ధోరణే. సినిమా ఇండస్ట్రీ కొద్దిగా ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఇది పాపులర్ మీడియం కాబట్టి ఎక్కువ మంది దీంట్లో చూస్తుంటారు కాబట్టి దీంట్లో ఎక్కువ ఉంటది తప్ప, ఇది ప్రతి వ్యాపారంలో కూడా పోటీ ఉన్నప్పుడు, ఈ పోటీ ఈయన చెప్పాడు యుద్ధం చేయండి గానీ ధర్మయుద్ధం చేయండి. ధర్మయుద్ధం ఏమి ఉండదు ఇక్కడ. అది ఆయనకు కూడా తెలుసు కానీ ఆయన అంటున్నాడు. ధర్మం, అధర్మం ఏమి ఉండదు ఇక్కడ. ఇవాళ సమాజంలో ధర్మం, అధర్మం అనే కాన్సెప్టే పోయింది. హ్మ్. నీ గోల్ ఏంటి, అవతలోడిని ఎలా దొక్కాలి అనేది తప్ప, దానికి ధర్మమా, అధర్మం అనేది ఇంక లేదు. ఒకసారి రంగంలో దిగితే ధర్మం, అధర్మం అని కాకుండా నా గోల్ నేను రీచ్ అవుతానా లేదా? నీ గోల్ ఏంటి? ఎదుటోడిని నాశనం చేయడం వ్యాపారం. తను వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం. సినిమా కూడా అంతే. ఎదుటోడి సినిమాని తొక్కేయాలి.
మన సినిమాని ప్రమోట్ చేయాలి. ఇదే కాన్సెప్టే అందరు నడుస్తుంది. కా కాకపోతే ఈయనకి ఇప్పుడు ఇబ్బంది వచ్చింది కాబట్టి చెప్తున్నాడు అనేది ఒక అంశం. ఇది ప్రతి ఒక్కరిలో ఉన్నాయి ఈ మధ్య కాలంలో. అందరూ అందుకనే మనం చూస్తే చాలామంది హీరోలు వాళ్ళే టీములను పెట్టుకున్నారు. పీఆర్ టీమ్ కాకుండా సోషల్ మీడియా టీమును పెట్టుకొని వాళ్ళే వీడియోల్ని తయారు చేసి పంపిస్తున్నారు. కొంతమంది అవుట్‌సోర్సింగ్‌కి ఇచ్చారు. కొన్ని సంస్థలు ఇప్పుడు దీని మీద పనిచేస్తున్నాయి. వీళ్ళే ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా ఉంటారు. వీళ్ళే ఇది చేస్తుంటారు. వీళ్ళే పోస్టులు రోజు పెడుతుంటారు. ఫ్యాన్ పేజెస్ పేరుతో వీళ్ళే నడుపుతుంటారు. ఒక 20, 30 ఫ్యాన్ పేజెస్ వీళ్ళే పెడుతుంటారు. ఇలా ముందు నుంచి సోషల్ మీడియాలో ఒక ప్లేస్‌ని క్రియేట్ చేసుకొని వీళ్ళకి అవసరమైనప్పుడు నెగటివిటీని స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది.